రేవంతాల్ సారు ఏమంట ముఖ్యమంత్రి అయ్యిండో గప్పటి నుంచి చెయ్యిపాటికి 100 ఏళ్ళ రాని చెడ్డ పేరు వచ్చిందని మస్తుగా మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో. ఈ నెల సీఎం మార్పు, వచ్చే నెలలో సీఎం మార్పు అని కొంతమంది మాట్లాడుకుంటా అంటే పిసిసి పెబ్బే మహేష్ గౌడ్ అన్న సీఎం రేవంతాల్ సారు మార్పు ముచ్చట మీద కొన్ని ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు ఆ ముచ్చట్లు మస్తు వైరల్ అవుతున్నాయి. మరి మహేష్ గౌడ్ అన్న ఏం ముచ్చట్లు మాట్లాడిండు, ఎందుకు అట్లా మాట్లాడిండు అనేది ఆ ముచ్చట్లు ఏంటియో పురాగార్చుకొని వద్దాం పారి. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము. భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ 5 ఏళ్ళేనట రేవంత్ అన్న సీఎం కుర్చీలో కూసుండేది. దాంట్లోకేంచి 14 నెలలు అయిపోయినాయి. ఇక మిగిలింది 3 ఏళ్ల 10 నెలలే రేవంత్ అన్నకు మిగిలినాయి అన్నట్టు. అటెన్కాలైతే బీసీలకే ఇస్తారట సీఎం పదవి. రాహుల్ అన్న బీసీ రాగం ఎత్తుకున్నాడు కాబట్టి రేవంత్ అన్నకైతే ఇచ్చే ఆలోచన లేదట. 10 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం అని గప్పట్ల చాలా మంది షెయ్యి పార్టీ లీడర్లు మాట్లాడిండ్రు గాని ఇప్పుడు గాలు కూడా గా మాటను వెనకకు తీసుకుంటారు కావచ్చు. మీద రాహుల్ అన్నే ముఖ్యమంత్రిని మారుద్దాం అనుకుంటున్నప్పుడు ఇంకా పార్టీలున్న లీడర్లు ఏం మాట్లాడతారు? మీదోళ్ళు ఏదంటే గదే గాని ఇప్పటికే షెయ్యి పార్టీకి ఎంత రావాలనో అంత వ్యతిరేకత రానే వచ్చింది జనాలల్లా. ఇక మళ్ళొచ్చేతాప సీఎం ఇవ్వాలనేది అటెన్కాల చూసుకోవచ్చు కానీ ముందుగాలనైతే ముంగటున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ల మీద శ్రద్ధ పెట్టుర్రి అని అనవట్టిరట కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు. గందుకే కావచ్చు షెయ్యి పార్టీ కార్యకర్తల గురించి కూడా గిట్ల మాట్లాడిండు పిసిసి మహేష్ గౌడ్ అన్న. షెయ్యి పార్టీలున్న కార్యకర్తలందరూ ఓ పారి గట్టిగా అనుకుంటే సోషల్ మీడియానే కాదు ఏ మీడియా పనికిరాదట. గిదే మాట గా నడమ చెప్తే మంచిగుండు కదనే. గప్పట్లనేమో కార్యకర్తల్ని నమ్ముకోకుండా తెలంగాణలో ఎవ్వలి పాలన మంచిగున్నది అని సోషల్ మీడియాలో సర్వే పోస్టు పెట్టి ఎల్లెలకల పడుతురి. ఇప్పుడేమో సోషల్ మీడియా వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నావు. అంతేలే, క్షౌరమైతే గాని ఈవురం బోధపడదని వెనకట పెద్దలు ఉత్తగానే అనలే కదా మరి అని అనవట్టిర్రు పిసిసి పెబ్బె మహేష్ అన్న గౌడ్ అన్న మాటలిన్న కొందరు తెలంగాణ పబ్లికు.